వెల్కమ్ టు విఎస్ వ్లాగ్స్. మనము ఇప్పుడు బీరకాయ పచ్చడి తయారు చేసుకోబోతున్నాము. బీరకాయ పచ్చడికి మనం ఫస్ట్ బీరకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పెనంలోకి వేసుకోవాలి. పెనంలోకి వేసుకున్న తర్వాత దాన్ని ఒక 2-3 నిమిషాలు ఉత్తి ముక్కలని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2-3 నిమిషాలు, అంటే అది కొంచెము కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ చేసే వరకు ఫ్రై చేసి మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ వెల్లుల్లి వేసుకోవాలి. అవి వేసుకుని ఆనియన్స్ వెల్లుల్లి కానీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి కానీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాడకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. తర్వాత ఎండుమిర్చి అయినా కానీ పచ్చిమిర్చి అయినా మీ ఇష్టం, ఏది కావాలంటే అది వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కల్లుప్పు అయినా వేసుకోండి, లేదంటే సాల్ట్ ఉంటే మీరు సాల్ట్ అయినా వేసుకోండి. వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని అవి కొంచెం బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర కోసి పెట్టుకున్న, బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా అందులో వేసి కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి మొత్తం మిశ్రమం బాగా మగ్గేంత వరకు పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రోలు బాగా నీట్గా కడిగి పెట్టుకొని మొదట పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు నేను 2 వేసుకోవడం జరిగింది. ఆ రెండింటిని వేసి బాగా మా సైడు దీన్ని రాకుల పొడి అంటారు. దాన్ని బాగా మిరపకాయలని బాగా దంచి తర్వాత మొత్తం మిశ్రమాన్ని వేసి రోటిలో బాగా దంచుకుంటే, ఈ విధంగా దంచితే, కొంతమంది రుబ్బడం అంటారు, మేమైతే దంచడం అంటాము. ఏదనుకున్నా నో ప్రాబ్లం. బాగా దాన్ని నున్నగా దంచుకోవాలి. నున్నగా అంటే మరీ నున్నగాను ఉండకూడదు, అట్లనే బరకగాను ఉండకూడదు. ఆ విధంగా దంచుకుంటే మనకి ఫైనల్గా బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ బీరకాయ పచ్చడిని మనము అన్నంలో తిన్నా బాగుంటుంది, లేదా చపాతీలోకి వేసుకున్నా బాగుంటుంది. దేంట్లో వేసుకున్న అంటే ఇన్ కేస్ అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఒకసారి మీరు చేసుకొని టేస్ట్ చేయండి. విఎస్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.